గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏది జీతం ఏది? ఈ 10 రూపాయలు నీ పర్సనల్ ఖర్చు ఉంచుకో. ఇదేమిటి 150 రూపాయలు తగ్గిందేమిటి? నిన్నే నా దగ్గరుండే క్యాష్ బాక్స్ లో క్యాష్ తగ్గిందండి. ఆ డబ్బుని నా జీతంలోంచి కోసేశారు. 150 రూపాయలు కోసేశారా? ఏమిటా, ఏమైంది? దుర్గకి 150 రూపాయలు జీతం తక్కువ ఇచ్చారమ్మా. తక్కువ ఇచ్చారా? అయ్యో అయ్యో, ఈ నెల కేదారేశ్వర నోము నోచుకుందాం అనుకుంటే అసలు దీనికి నా నోములంటేనే పడరా అబ్బాయి. ఇదే ఆ డబ్బు దాచేసి తక్కువ ఇచ్చారని అబద్ధం ఆడుతున్నట్టుంది. భవాని, నోరు పారేసుకో. అమ్మాయి క్యాష్ బాక్స్ లో 150 రూపాయలు తగ్గాయి. ఆ డబ్బుని జీతంలో వెరగోసుకున్నారు. ముందు వెనక తెలుసుకోకుండా మాటలు మిగలకు. తప్పింది తక్కువ అవుతుందండి. అంత ఉల్లిపై తెలియకుండా కొట్టుకుంటుందా? ఒకటా రెండా? 150 రూపాయలంటే మాటలా? అసలు దీనికి ఈ మధ్య సోకులు ఎక్కువైపోయాలండి. ఆ సోకులకి తగలేసిందా, ఏ సోకుగాడి కోసం ఖర్చు పెట్టిందో? పంపిస్తారా? ఉచ్చనిచ్చే ఉండక్కర్లా. నోటికి ఎంత వస్తే అంత రేటువే. తప్పు చేసిందని వదిలేసి తప్పు పెట్టిన వాళ్ళ మీద విరుచబడతారే. బాగానే ఉంది మీ వరుస. అమ్మా దుర్గా, కూర్చో. అది బ్రహ్మరాక్షసమ్మా. అక్షరాలు అన్నింటా దానికి తగ్గకూడు కా త్రాష్ట్రుడు. వాళ్ళకి నువ్వు తెచ్చే రంగు కాగితాల గురించే తప్ప నీ నిండు జీవితాన్ని గురించిన ఆలోచన, శ్రద్ధ అసలుండవమ్మా. ఊరుకో, బాధపడకమ్మా. మా అమ్మవు కదా, ఊరుకోమ్మా. నేను చెవిటి పినుగునైపోయినా బాగుండేదమ్మా. నేననే మాటలు నాకు వినపడేవి కావు, కానీ అవిటి పినుగునైపోయారమ్మా. అన్నీ వినపడతాయి, ఏమీ చెయ్యలేను. గోపి, రైట్. ఎందుకు? రైట్. అను. ఎందుకక్క? అను. సిగరెట్ కాల్చావు కదా? భయపడ గోపి, నిన్ను కొట్టను. కొడితే నొప్పి తగ్గడంతోనే చెప్పిన మాట మరుపుకొచ్చేస్తుంది. ఇదిగోరా, ఈ డబ్బు తీసుకో. మరిన్ని సిగరెట్లు కాల్చుకో. ఈ నెల అమ్మకి మందులుండవు. ఏమిటమ్మా అది? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఈ నెల అమ్మకి మందులుండవు. పర్వాలేదు, ఆయాస పడుతుంది అంతే కదా. నాకు బస్ టికెట్కి డబ్బులుండవు. పర్వాలేదు, నడిచి వెళ్ళగలను. దేవికి గైడ్లు కొనలేను. పర్వాలేదు, పరీక్ష తప్పుతుంది అంతే కదా. నువ్వు మాత్రం నిశ్చింతగా సిగరెట్లు కాల్చుకున్నా. తీసుకో. వద్దక్క. తీసుకోరా అక్క. గోపి, మన తాతలు తండ్రులు మనకి కేవలం ఇంటి పేరుని మాత్రమే మిగిల్చారా. సెంటు భూమిని కూడా మిగల్చలేదు. విలాసాలకి జల్సాలకి అలవాటు పడే అదృష్టం మనకి లేదు గోపి. ఈ ఇంట్లో పనిచేసే చేతులు 2, పొట్ట నింపుకునే నోళ్లు 5 ఉన్నాయి. నువ్వు కాల్చే 5-6 సిగరెట్ల ఖర్చుతో ఆకుకూర కొంటే ఒక పూట ఆదరు వెళ్ళిపోతుందిరా. అది మన పరిస్థితి. ఖర్చు చేయడం కాదు నాన్న, సంపాదించడం నేర్చుకో. 1 రూపాయి సంపాదించి నాకు చూపించు. అప్పుడు నా తమ్ముడు ప్రయోజకుడయ్యాడని నేను సంతోషిస్తాను. వెళ్ళు, లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా. అన్నం పెడతాను. వెళ్ళు. ఎక్కడి నుంచే ఉత్తరం? మా మంజుని చూసి వెళ్ళిన పెళ్లివారు రాశారు. ఇప్పుడే వచ్చింది. ఏం రాశారు? పిల్ల నచ్చిందని రాశారు. కాకపోతే కట్నమే కాస్త ఎక్కువ అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు? 25,000. ఈ రోజుల్లో ఆ మాత్రం కట్నం కూడా ఇవ్వకపోతే మంచి సంబంధాలు దొరకవు హేమా. నిజమే అనుకో, కానీ నా దగ్గర అంత డబ్బు లేదే. ఎప్పుడో మాకున్న కాస్త పొలం అమ్మిన డబ్బు, నేను కొద్దిగా దాచుకున్న డబ్బు అంతా కలిపి 15,000 దాకా బ్యాంకులో ఉంది. కట్నానికి 10,000 తగ్గాయి. ఇక పెళ్లి ఖర్చు, లాంఛనాలు ఎంత లేదన్నా ఇంకో 10,000 అవుతాయి కదా. అవును, అవుతాయి. ఏ వస్తువును ముట్టుకున్నా మండిపోతుందాయి. మంచి సంబంధం,
వదులుకోవడానికి మనసప్పడం లేదు, పెళ్లి చేయడానికి చేతిలో డబ్బు లేదు. ఓ పని చేద్దాం హేమా, మీ భాస్కరం గారు పనిచేసేది బ్యాంకులోనే కదా, ఆయనేమైనా అప్పిస్తారేమో కనుక్కుందాం. వద్దే, ఆయన అడగటం బాగుండదు. ఇందులో తప్పే ఉందే, వీలవుతుందేమో అడిగి చూద్దాం. మనం అడిగేది ఓ శుభకార్యం కోసం కదా. ఏమిటి ఇక్కడ అడంగుల చర్చ? ఏ గోళ్ల రంగు మంచిది, ఆవకాయ పెట్టడం ఎలా, ఏ రంగు చీరకి ఏ ఫాల్ అయితే బాగుంటుంది, అంతేనా? అసలు మీరు పని చేయడానికి వచ్చారా, పేరంటానికి వచ్చారా? వెళ్ళండి, పని చూసుకోండి. పని మా ఫ్రెండ్స్ సరళ, రాణి, కళ్యాణి వీళ్ళందరూ పరీక్షలు అయిపోయాయి కదా, యాదగిరిగుట్ట వెళ్లి దేవుణ్ణి చూసొద్దాం రమ్మంటున్నారు అక్క. నన్ను మనిషికి 50 రూపాయలు అవుతుందట. వద్దన్నాను. ఏ అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందక్క? పిచ్చి పిల్ల, ఎప్పుడు ఇల్లు చదువు ఇవేనా? అప్పుడప్పుడు మిగతా లోకం ఏమిటో కూడా తెలుసుకోవాలి. నువ్వు వాళ్ళతో వెళ్ళిరా, నేను డబ్బిస్తాను. అంత డబ్బు? ఒక 30 రోజులు మా షాప్కి నడిచి వెళ్ళొచ్చేసానంటే ఆ డబ్బు మిగులుతుంది. ఇన్నేళ్లలో నువ్వు మొదటిసారిగా నన్ను ఒక 50 రూపాయలు అడిగావు, అది కూడా ఇవ్వలేకపోదమ్మా ఈ అక్క. నువ్వు వెళ్దుగానే. అదేమిటి ఇప్పుడు ఈ పెళ్లి ఖర్చు అవి పెట్టుకుని 50 రూపాయలు తగ్గితే పెళ్లి ఆగిపోదమ్మా. లేవకండి, చూడముచ్చటగా ఉంది. లేవరా, కూర్చోండి. మా ఇల్లు మీకు మీ కొలీగ్ వనజ గారు మీ అడ్రస్ ఇచ్చారు. అలాగా అమ్మా, ఈయన భాస్కరరావు గారని మా షాప్ పక్కనే ఉన్న బ్యాంక్ లో ఆఫీసర్. మా అమ్మగారు. నమస్తే. మా చెల్లెళ్ళు మంజు, దేవి, తమ్ముడు గోపి. మంజు, కాఫీ. ఇప్పుడే వద్దు ప్లీజ్. మీ చేత ఈ కాగితాల మీద సంతకం చేయించి తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటివి? వనజ గారు మీ పరిస్థితి అంతా నాకు చెప్పారు. మీ మంజు పెళ్లికి 20,000 కావాలట కదా, ఆ డబ్బు మా బ్యాంకులో అప్పుగా తీసుకోవడానికి అప్లికేషన్ ఇది. నాకంత డబ్బు అప్పిస్తారా? గ్యారంటీ సిగ్నేచర్ నేను పెడతాను, సెక్యూరిటీ నేను ఇస్తాను. మీరెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం? మీ భారాన్ని కొంత తగ్గించడానికి, జరుగుతున్న శుభకార్యంలో నా ప్రమేయం ఉందని తృప్తి పడ్డానికి. యు ఆర్ గ్రేట్ భాస్కరం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతకం పెట్టండి. ఇదిగో. థ్యాంక్స్. నో మెన్షన్. ఈ చెప్పులు పాలిష్ కూడా. మీ హేమక చచ్చిపోయి ఎన్ని రోజులైంది బాబు? అక్క, అవునయ్యా, పాపం మీ అక్క చచ్చిపోయింది కదా, తిండి గడవక ఇలా బూట్ పాలిష్లు చేసుకుని బ్రతుకుతున్నారు. కాదక్క, చిన్నక్క పెళ్లి కోసమని నువ్వు ఒక్కదానివి ఎంత కష్టపడుతున్నావు, పైసా పైసా ఎలా కూడబెడుతున్నావు నేను చూస్తూనే ఉన్నానక్క. రోజుకి రూపాయిన ఆదా అవ్వాలని మీ షాప్కి నడిచి వెళ్ళొస్తున్నావు. నేనేం చేసి సంపాదించినా నా డబ్బుతో పెళ్లి వారికి అన్నం పెట్టలేనక్క. కనీసం ఆ అన్నం వడ్డించేందుకు విస్తరాకులైనా నా సంపాదనతో నేను కొనిద్దామని. ఇలా రావి. ఏమిటి మగపిల్లి వారు గొడవ చేస్తున్నారు? ఎందుకని? మంజు వాళ్ళ అత్తగారికి 8 మంది అన్నదమ్ములున్నారట. వాళ్ళందరికీ పంచల చాపులు పెడితేనే గాని పిల్లాన్ని పీటల మీద కూర్చొనివ్వం అంటున్నారు. అవునమ్మాయి, నా తాడుగుట్టిన వాళ్ళు మా బాబాయ్ గారి అబ్బాయిలు అందరూ కలిసి నాకు మొత్తం 8 మంది అన్నదమ్ములు. పెళ్లి కొడుకు మేనమాలకి కనీసం పంచల చాప కూడా పెట్టకుండా తూతు మంత్రం పెళ్లి చేస్తా అంటే ఎలాగా? మనం ముందనుకున్న లాంఛనాల్లో ఈ పంచల చాపల విషయం మీరు చెప్పలేదు. పంచల చాపలు, చేతి రుమాళ్ళు, జాకెట్ గుడ్డలు ఇవి కూడా లాంఛనాలు చెప్పాలా? అవి మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందండి? మీకు అన్నదమ్ములు 8 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు, మాకెలా తెలుస్తుంది? ఇదిగో అమ్మాయి, ఈ ఇంటితో సంబంధం లేదని నువ్వు మాట్లాడక మధ్యలో. అత్తయ్య గారు, మీరడిగిన కట్నం లాంఛనాలన్నీ తల తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అందించాను. ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశాను. మీరడిగిన పంచల చాపులు కూడా పెడతాను. కాస్త నాకు టైం ఇవ్వండి. 16 రోజుల పండక్కి ఆ ముచ్చట తీరుస్తాను. దయచేసి కాదనకండి. చాలా చెప్పొచ్చు.
నువ్వు పెట్టే బోడి పంచల చేపల కోసం మా వాళ్ళు బోలెడంత ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ 16 రోజుల పండుగకు వస్తారా? అదేం కుదరదు. ఆ ముచ్చటైతే ఇప్పుడు జరిపించాల్సిందే. ఇప్పటికిప్పుడంటే నా దగ్గర డబ్బు లేదండి. అవేమి నాకు తెలియదు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. ఏ విషయం నువ్వు తెలిస్తే పెళ్లి జరిపించవలసింది లేదు నేను తెలుస్తాం. అత్తయ్య గారు, పెద్దవారు, మీకు ఇది భావ్యం కాదు. ఇంకా నువ్వేం మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. ఆడపెళ్లి వారంటే ఆటలమ్మ, వీళ్ళకి ఆడుకుంటారంతే. ఇదిగో నా దగ్గర 200 ఉంది, తీసుకో. హేమా, నా దగ్గర 100 ఉంది. ఇదిగో నా దగ్గర 50 ఉంది. హేమగారు, ఓసారి ఇలా వస్తారా? నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి భాస్కరం గారు. కబుక్కుని చిల్లర ఖర్చుకి చేతి కింద ఉంటుందని ఉంచాను. ఇప్పుడు ఆ డబ్బుతో పంచలు తెప్పిస్తే తర్వాత ఖర్చులవి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ఈ డబ్బుతో పంచలు తెప్పించండి. వద్దండి, ప్లీజ్. మీ దగ్గర తీసుకున్న ఆ అప్పు మళ్ళీ ఇప్పట్లో తీర్చలేనండి. నా రాబడి నాకు తెలుసు కదా. తీర్చొద్దు. అసలు ఇది అప్పు కాదు, మీ చెల్లెలికి నా తరఫున పెళ్లి కానుక. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు హేమగారు. ఈ సంబరం చూస్తుంటే తను నాకు ఆ వరుస కాకపోయినా నా చెల్లెలు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఉంది నాకు. మీ సుఖం నాది, మీ సంతోషం నాదని ఇదివరకు ఒకసారి చెప్పాను కదా. మీ సంతోషంలో నన్ను పాలు పంచుకొనివరా? అంత స్వార్థం పనికిరాదు హేమగారు. తీసుకోండి ప్లీజ్. ఒరే గోపి, ఏమక్క? త్వరగా వెళ్ళి 9 పంచల చేపలు మంచివి చూసి పట్టానా? ఇంకోటి మిగిలిపోయిందక్క. అది ఈ పెళ్లి ఆగిపోకుండా అడ్డుపడిన అమృత హృదయలో భాస్కరం గారికి పెట్టు. అబ్బే, నాకెందుకండి? గోపి, కాళ్ళకి దండం పెట్టినా. అరే, తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేకండి. పిల్లోడికి దిష్టి తగులుతుంది. దిష్టే? వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి చావడం లేదా? అన్ని మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? ఆ? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడా? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆ. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు నేను కుక్కమ్మతల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపల వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మధ్యస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. స్టాఫ్ అందరూ రండి.
రాత్రి మా ఇంటికి ఫోన్ వచ్చింది. వైజాగ్ నుంచి బాస్ ఫోన్ చేశారు. రాను రాను వ్యాపారం తగ్గిపోతోంది ఏమిటని వాయించి వదిలేశాడు ఆయన. నష్టాల ఊబిలో నడిస్తే అసలు ఈ బ్రాంచ్ నే మూసేస్తానన్నాడు. సార్ సేల్స్ పెరగడానికి ఫ్రీ గిఫ్ట్లు డిస్కౌంట్లు ఇలాంటివి ఏమైనా పెడదాం సార్. ఆడ సలహా నాకు అక్కర్లేదు. ఆడదాని సలహా విని బాగుపడ్డవాడు ఈ భూమి మీద లేడు. ఆడవాళ్ళ సలహా మీరు పట్టించుకోరు, మగాయన గురునాథం సలహా చెప్పడు. ఎలా సార్? అతనికేం మగ మహారాజు ఈ విషయం గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడు. అవును సార్, రేపు ఈ పాటికి మీకు బ్రిలియంట్ తాడిస్తాను. విన్నారా? వెళ్ళండి, సేల్స్ పెంచండి, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి స్టాక్ వెరిఫై చేయి. నేను ఇక్కడ కౌంటర్లో కూర్చుంటాను. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గారిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా. చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వబడుతున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేతం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి? నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ పడి ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోపలికి వెళ్ళగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా, వీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు. అయ్యా, వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోల. ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏంటివే? నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు రాయుడు. ఇదేమిటండి ఇలా చాతుట్లో పడి ఉన్నారు? లేవండి, ఇదేం బాగుందా? లేవండి. అయ్యా, మీరట్టు వెళ్ళగానే కూర్చోండి. అమ్మా, కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పచ్చబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ మీ ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది. 1 minute. అయ్యా, ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు ఆ 1 minute లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. బాబు మీకు పుణ్యం. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు, అమ్మా, అయ్యో నాయన. అగో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా?
ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను, నన్ను కొట్టిన నీకు. అట్టారా దారికి? మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. Yes. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పీక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను. గట్టిగా రవకి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు. నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, బీరువాలో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు. స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, ఈ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా రవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడిని. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేశాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజుల్లో ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే. అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బు నువ్వు ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే? అయ్యో, మీకు చెప్పనే లేదు కదూ. నేను, మా అక్కలిద్దరు, మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదంటే నాకు ఈ పీడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో, ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చేయ. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. మా చెల్లెలి అత్తగారు ఒట్టి డబ్బు మనుషుల్లో ఉన్నారండి. ఏమైంది? పండక్కి మా మరిదికి 6 జతల బట్టలు పెట్టాలని ఆర్డర్ వేశారు. అవి ఎలా కొంటానో, మీ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు ఎలా తీరుస్తానో ఏమీ అర్థం కాకుండా ఉంది. పండక్కి బట్టలు పెట్టే విషయం పెద్ద ప్రాబ్లం కాదు హేమ, కొనిద్దాం. ఈ నెల నుంచి నెలకింతని బ్యాంకులో అమౌంట్ జమ చేస్తూ ఉండు, నేను కొంత వేస్తూ. సార్, ఇగో ఏమిటి సార్ ఇవి? షాపు నష్టాల్లో నడుస్తోంది. స్టాఫ్ లో ఓ 4 తీసేయమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆడవాళ్ళు అనవసరం అని మీ 4 తీసేస్తున్నా. 1 month నోటీస్ ఇచ్చాను మీకు. వచ్చే ఫస్ట్ తో మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. వద్దొద్దు, బతిమాలటాలు అవి ఏం పెట్టుకోకండి. నా చేతుల్లో ఏం లేదు, అంతా హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్. వెళ్ళండి. ఈ నెలైనా సరిగ్గా పనిచేయండి. వెళ్ళమంటుంటే అరే, క్యాష్ బాక్స్ తెరిచిందేమిటి? ఏమిటి? ఈసారి 200 తగ్గిందే. ఆ డబ్బు ఈ నెల జీతంలో నుంచి కోసేస్తున్నాను. వెళ్ళే. ఏం జరిగిందని చచ్చిపోదాం అనుకుంటున్నావు? కిందటి నెల ఈ నెల సరిగ్గా జీతాలు ఇచ్చే రోజునే నా క్యాష్ బాక్స్ నుంచి డబ్బు ఎవరో కొట్టేస్తున్నారు వనజ. పోయిన నెల 150 రూపాయలు తగ్గింది. మేనేజర్ ఆ డబ్బు నా జీతం నుంచి విరగ్గోశాడు. ఇంటికి తక్కువ జీతం తీసుకెళ్తే మా అత్తగారు నన్ను నానా మాటలున్నారు. చివరికి నాకు రంకు కూడా అంటగట్టారు. ఇవాళ 250 రూపాయలు తగ్గింది.
ఇంత తక్కువ డబ్బు ఇంటికి తీసుకెళ్తే ఆవిడనే మాటల్ని ఊహించడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. నేను నేను దెబ్బలైనా సహించగలను కానీ మాటల్ని భరించలేనే. అందుకని రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నావా? అంటే నీ జీవితం ఖరీదు కేవలం 250 రూపాయలేనమాట. అవునా? ఎంత పిచ్చిదాన్ని వెతురుగా. నన్నేం చేయమంటావే? ఇంతకంటే ఇంకో మార్గం నాకు తోచలేదు. నీ జీతంలో తగ్గిన 250 రూపాయలు నేను ఇస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. నువ్విస్తే తిరిగి నీకెలా తీర్చగలను? వద్దు, తీర్చొద్దు. ఈ నెల నా క్యాష్ బాక్స్ నుంచి డబ్బు పోయిందనుకుంటాను. 200 300 పోతే చచ్చిపోదామని ప్రయత్నించే వెరితనం నాకు లేదు. ఇందా తీసుకో. వద్దులే, తీసుకోమంటుంటే. వద్దు. ఓ చెల్లెలు, అక్కకి డబ్బు ఇవ్వకూడదా దుర్గా?